సో ఫ్రిక్షన్ అన్న ఫ్రిక్షన్ అనేది కూడా ఒక బేసిక్ ఫోర్స్, అలాగే మెకానికల్ ఫోర్స్ అన్నమాట. అండ్ ఇదేం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. ఇది అపోజ్ చేస్తుంది ఎవరిని? రిలేటివ్ మోషన్ని అపోజ్ చేస్తుంది. అండ్ ఇది ఎప్పుడు ప్రెసెంట్ అవుతుంది అని అంటే టూ ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్యలో ప్రెసెంట్ అవుతుంది. ఓకేనా? ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తుంది అంటే టూ ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉండాలి, ఆ కాంటాక్ట్ సర్ఫేసెస్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? క్లియర్? సో ఫ్రిక్షన్ అంటే ఏంటి? అపోజింగ్ ఫోర్స్, జస్ట్ అపోజింగ్ ఫోర్స్. ఇది అపోజ్ చేస్తుంది ఎవరిని? రిలేటివ్ మోషన్ని అపోజ్ చేస్తుంది. ఫ్రిక్షన్ అనేది ఏంటి? అపోజింగ్ ఫోర్స్. an opposing force which reduces the relative motion between two contact surfaces. రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య ఒక అపోజింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దీన్ని మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. అపోజ్ చేయాలి, దీని యొక్క నేచర్ అది అపోజ్ చేయడం. సో నేచర్లో ఉన్నటువంటి ఒక బేసిక్ విషయం ఏంటంటే అపోజింగ్ అనమాట, జస్ట్ అపోజింగ్. సో ఇది ఎప్పుడు వస్తుంది? వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ కాంటాక్ట్, రెండు వస్తువులు కాంటాక్ట్లో ఉండాలి అండ్ రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య మాత్రమే వస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్, దీని సర్ఫేస్ ఇది, ఇంకొక ఆబ్జెక్ట్ దాని మీద పెట్టారు, రెండు కాంటాక్ట్లోకి వచ్చినాయి. సో ఈ కాంటాక్ట్ సర్ఫేసెస్ మీద మాత్రమే, ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ సర్ఫేసెస్ మీద మాత్రమే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఈ ఆబ్జెక్ట్ నేను ఏ అన్నాను, దీని మీద ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాను, ఇది బి, ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాను, ఇది బి. ఇప్పుడు ఏ బి రెండు కూడా ఏమవుతుంది? ఇక్కడ కాంటాక్ట్లో ఉంది. సో రెండు ఆబ్జెక్ట్స్ కూడా కాంటాక్ట్లోకి వచ్చినాయి, టూ ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లోకి వచ్చినాయి. సో ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య మాత్రమే ఈ ప్లేస్లో మాత్రమే ఫ్రిక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది ఎలా ఉంటుంది? ఏ డైరెక్షన్లో ఉంటుంది మనకి కావాలి. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం ఇక్కడ. అండ్ అపోజింగ్ ఫోర్స్ అపోజ్ చేయాలి ఎవరిని? రిలేటివ్ మోషన్ని అపోజ్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక ఫోర్స్ అనేది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది బి అనేటువంటి ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది బి అనే ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. సో బి అనే ఆబ్జెక్ట్ మీద పనిచేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇదిగో ఏ మరియు బి ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో రిలేటివ్ మోషన్ అనేది ఏర్పడుతుంది. రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉండాలి. ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేయాలి, అది మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి, మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఆ ట్రై చేసినప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ మధ్య కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో రిలేటివ్ మోషన్ ఏర్పడుతుంది. ఇది మూవ్ అవుతుంది లేదా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, జస్ట్ ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసినప్పుడు మాత్రమే రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. అండ్ డైరెక్షన్ ఎట్లా ఉండాలి? ఇదిగో అపోజ్ చేయాలి. అపోజెస్ ద రిలేటివ్ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బి ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం కదా. సో బి ఏమవుతుంది? ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో బి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే దాని యొక్క మోషన్ని, దాని యొక్క రిలేటివ్ మోషన్ని అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే అది ఏ డైరెక్షన్ అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్లో ఉండాలి ఫోర్స్. అంటే ఈ డైరెక్షన్ ఫోర్స్ అప్లై అవ్వాలి. రిలేటివ్ మోషన్ అపోజ్ చేయాలంటే ఏ డైరెక్షన్ అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందో దానికి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, బి మీద ఫోర్స్ అప్లై అవుతుందా? ఈ డైరెక్షన్ అప్లై అవుతుంది. ఓకే, బాగానే ఉంది.
ఏ తీసుకో, ఏ తీసుకో ఇప్పుడు, ఏ తీసుకో ఇప్పుడు. ఏ వాస్తవానికి ఫోర్స్ ఎవరి మీద అప్లై అవుతుంది, వాస్తవానికి ఫోర్స్ ఎవరి మీద అప్లై అవుతుంది, బి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ బి మీద అప్లై అవుతుంది. బి మీద ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి రిలేటివ్ మోషన్ ఏర్పడింది, బి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో బిని ఏ అనేది ఏం చేయాలి, అపోజ్ చేయాలి. రెండు కాంటాక్ట్లో ఉన్నాయి కదా, రెండు కాంటాక్ట్లో ఉన్నాయి కదా, బి యొక్క మోషన్ని ఏ అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే బి నుంచి అనేది వెనక్కి లాగాలి, వెనక్కి లాగాలి. అండ్ ఇంకొక విషయం గమనించాలి. సో ఈ ఏ మీద కూడా ఫ్రిక్షన్ ఫోర్స్ డెవలప్ అయింది. ఎందుకని, ఇదిగో రెండు కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి. ఈసారి బి ఏం చేస్తుందంటే ఏ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అది ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో రెండు సమానమే. ఏ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఆన్ బి డ్యూ టు ఏ. ఇది ఎవరు అప్లై చేస్తున్నారు, ఏ అప్లై చేస్తుంది బి మీద. ఇది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏ మీద అప్లై అవుతుంది, ఎవరు అప్లై చేస్తున్నారు, బి మీద. రెండు ఫోర్సెస్ ఈక్వల్ అయినా మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు ఫోర్సెస్ ఈక్వల్. ఇదిగో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్, ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండు సమానమే, కానీ డైరెక్షన్ మాత్రం ఎట్లా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. గమనించు, బి మీద ఫోర్స్ వెనక వైపు ఉంది, ఏ మీద ఫోర్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసాము, బి అనేది ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది ఆటోమేటిక్గా. బి మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, బి ఏమవుతుంది, కొంత దూరం ముందుకు వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది చూడు, ఏ చేస్తుంది, బి మీద ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, వెనక్కి లాగుతుంది. బి ముందుకు వెళ్తుంటే ఏ చేస్తుంది, వెనక్కి లాగుతుంది. సో దానివల్ల బి ఏమవుతుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. అట్లానే ఇంకొక విషయం గమనించిన, కొన్ని సందర్భాల్లో మనం బి మీద ఫోర్స్ అప్లై చేసినా కానీ ఏ కూడా ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది. రీజన్ ఏంటి, బి ముందుకు వెళ్తూ వెళ్తూ ఏని కూడా ఏం చేస్తుంది, తనతో పాటు తీసుకెళ్తుంది. బి ముందుకు వెళ్తూ ఏని కూడా తనతో పాటు ముందు తీసుకెళ్తుంది. ఎలా, ఇదిగో ఫ్రిక్షన్ ఫోర్స్ ఉపయోగించి తనతో పాటు లాగాలి. ఫ్రిక్షన్ ఫోర్స్ ఉపయోగించి తనతో పాటు దాన్ని కూడా లాగాలి. ఓకేనా. సో ఇది మనకి రిలేటివ్ మోషన్ వల్ల ఏర్పడేటువంటి రియాక్షన్స్ ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎప్పుడైతే రెండో ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నాయో ఆ కాంటాక్ట్ సర్ఫేసెస్ దగ్గర మాత్రమే ఫ్రిక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ విషయం అనేది క్లియర్గా గమనించు. ఇదేంటి, మనం అప్లై చేసేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా. రైట్. అయితే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది రెండు ఆబ్జెక్ట్స్ మీద పనిచేస్తుంది. రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉండాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది, రెండో ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, న్యూటన్స్ థర్డ్ లాని ఒబే చేస్తుంది అని చెప్పొచ్చు. ఫ్రిక్షన్ అనేది న్యూటన్స్ థర్డ్ లాని ఒబే చేస్తుంది. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఉందా లేదా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకేనా. సో చూడండి, ఏంటి ఫ్రిక్షన్ అంటే ఏంటి, an opposing force which reduces the relative motion between two contact surfaces. ఓకేనా. రైట్. సో ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి రెగ్యులర్ లైఫ్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల మనకి రెగ్యులర్ లైఫ్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వి విల్ సో వాకింగ్ నాట్ పాసిబుల్ వితౌట్ ఫ్రిక్షన్. అడ్వాంటేజెస్ చూడండి. వాకింగ్ not possible without friction. ఫ్రిక్షన్ అనేది లేకుండా మనం నడవడం అనేది పాసిబుల్ కాదు. ఫ్రిక్షన్ లేకుండా మనం నడవడం పాసిబుల్ కాదు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేనేం చేస్తున్నాను, నడుస్తున్నప్పుడు ఏం చేస్తాను, 2 legs. ఫస్ట్ లెగ్ వేసాను, ఫస్ట్ లెగ్ వేసి నేను ఏం చేస్తాను, వెనక్కి పుష్ చేస్తాను. ఇదిగో ఇట్లా కాలు ఇట్లా వేసి దాన్ని పుష్ చేస్తే, వెనక్కి పుష్ చేస్తే నేను రెండో లెగ్ ముందుకు వేస్తాను, రెండో లెగ్ వెనక్కి పుష్ చేస్తే నేను మూడో లెగ్ వేస్తాను. అంతే కదా. ఇట్లా వెళ్తాం మనం. దీన్ని వెనక్కి పుష్ చేస్తాం, రెండో చేస్తాం, దీన్ని వెనక్కి పుష్ చేస్తాం, ఇటు వేస్తాం, దీన్ని వెనక్కి పుష్ చేస్తాం, మూడో వేస్తాం కదా.
సో ఈ విధంగా మనం నడుస్తూ ఉంటాం, ఈ విధంగా మనం నడుస్తూ ఉంటాం. సో మన కాలు ఇది కింద ఉన్నటువంటి ఫ్లోర్, ఇది సర్ఫేస్, ఈ ఎర్త్ కానీ ఫ్లోర్ కానీ మనం వెనక్కి కాలు వేసి దాన్ని ఏం చేస్తున్నాం, వెనక్కి పుష్ చేస్తున్నాం. సో మన కాలు అనేది ఫ్లోర్ తోటి కాంటాక్ట్ ఉంటుంది కదా, మన కాలు అనేది ఫ్లోర్ తో కాంటాక్ట్ ఉంటుంది. నేనేం చెప్తున్నాను, రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. జాగ్రత్తగా గమనించు. కాలు వేసి నేనేం చేస్తాను, వెనక్కి పుష్ చేస్తాను. ఎర్త్ని నేను చేస్తున్నాను, వెనక్కి పుష్ చేస్తున్నాను ఫ్లోర్ని. మరి ఫ్లోర్ నేను వెనక్కి పుష్ చేస్తున్నాను, ఫ్లోర్ నన్ను ఏం చేయాలి, ముందుకు నెట్టాలి. దెన్ ఓన్లీ నాకు ఫ్రిక్షన్ మూమెంట్ అనేది వస్తుంది, ముందుకు వెళ్తాను. ఈ కాలు వేసి కూడా ఏం చేస్తాను, వెనక్కి పుష్ చేస్తాను. ఇక్కడ కూడా ఫ్లోర్ నన్ను ఏం చేయాలి, ముందుకు నెట్టాలి. నేనేమో వెనక్కి నెడుతున్నాను, ఫ్లోర్ ఏం చేయాలి, నన్ను ముందుకు నెట్టాలి. దెన్ ఓన్లీ మూమెంట్ ఈజ్ పాసిబుల్ అనమాట. ఓకేనా, ఎట్లా వెళ్తాం. సో వాకింగ్ విల్ నాట్ పాసిబుల్ వితౌట్ ఫ్రిక్షన్. ఇన్ కేస్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ అనేది మామూలుగా డ్రైగా ఉందనుకో, మనం ఏం చేస్తాం, నడుస్తాం. ఏదైనా సందర్భం వచ్చిందనుకో రన్నింగ్ కూడా చేస్తాం ఆ ఫ్లోర్ మీద. ఇన్ కేస్ కనుక వాటర్ కానీ ఫ్లోర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ వేసి ఉన్నాయి. సో ఏదైనా సందర్భం వచ్చింది, మనం పరిగెత్తాల్సి వచ్చింది, హడావుడిగా ఫాస్ట్ నడవాల్సి వచ్చింది, లేదా రన్నింగ్ చేయాల్సి వచ్చింది, పాసిబుల్ అవుతుందా? వాటర్ కానీ ఆయిల్ కానీ పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. ఎందుకు? ఇప్పుడు నేను ఇదంతా వెట్గా ఉంది, ఆయిల్ కానీ వాటర్ కానీ పడిపోయింది. ఇప్పుడు నేను కాల్ వేసి నేను వెనక్కి నెడుతున్నాను అనుకో, జారిపోతుంది. నాకు సపోర్టింగ్ ఎక్కడ లభిస్తుంది, ఫ్రిక్షన్ లభిస్తుందా? నాకు లభించదు. కాలు వేసి వెనక్కి నెట్టాను అనుకో, జారిపోయి ముందుకు ఇట్ట పడిపోతాను. అంతేగా? నన్ను ఫ్లోర్ అనేది ముందుకు నెట్టదు. నేను కాలు వేసి ఇట్లా అనగానే నేను జారి ముందుకు పడిపోతాను. ఓకేనా? సో ఫ్రిక్షన్ లేకపోతే నడవడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా? సెకండ్ అడ్వాంటేజ్ చూద్దాం. ఇంకొక అడ్వాంటేజ్, no two bodies will stick to each other, without friction. లేకపోతే ఫ్రిక్షన్ లేకపోతే ఏ రెండు వస్తువులు కూడా కాంటాక్ట్లో ఉండవు, స్టిక్ అయి ఉండవు, అతుక్కొని ఉండవు. ఫ్రిక్షన్ లేకపోతే ఏ రెండు వస్తువులు కూడా అతుక్కొని ఉండవు. ఒకటి ఇంకో దాన్ని ఏం చేస్తుంది, గట్టి పట్టేసుకుంటుంది, బయటికి జారిపోనివ్వకుండా, కదలకుండా దాన్ని ఏం చేస్తుంది, దాన్ని పట్టుకుంటుంది. No two bodies will stick to each other without friction. మూడోది, brakes of the vehicle do not work. Brakes of the vehicle will do not work. సో మనం బ్రేక్స్ వేసినప్పుడు ఆ వీల్కి అలాగే కింద ఉన్నటువంటి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఉండాలి. సో ఇది వీల్ అనుకో, ఇది రోడ్డు. ఈ వీల్ ఏం చేస్తుంది, బ్రేక్ అప్లై చేస్తాం మనం. బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ వీల్ అనేది ఏమవుతుంది, రోడ్డుని వెనక్కి నెడతా ఉంటుంది. సో ఈ రోడ్ ఏం చేస్తుంది, వెహికల్ని ముందుకు నెడతా ఉంటుంది. జనరల్గా వెహికల్ అనేది వెళ్ళేటప్పుడు, ఇది మూవ్ అవుతున్నప్పుడు, ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు కానీ ఓకేనా, మూవ్ అయినప్పుడు ఈ వీలు టైర్ రోడ్డుని వెనక్కి నెడతా ఉంటుంది, రోడ్ ఏమో వీల్ని ముందుకు నెడతా ఉంటుంది. మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. నువ్వు బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, స్లో అవుతుంది. స్లో అయ్యేటప్పుడు గమనించు, స్లో అయ్యేటప్పుడు వీల్ ఏం చేస్తుందంటే, వీలు రోడ్డుని ముందుకు పుష్ చేస్తుంది. స్లో అయ్యేటప్పుడు ఈ రోడ్ ఏం చేస్తుంది, వీళ్ళని వెనక్కి పుష్ చేస్తుంది, వెనక్కి లాగుతూ ఉంటుంది, ముందుకు వెళ్ళి కూడా వెనక్కి లాగుతూ ఉంటుంది. సో ఈ రోడ్డు వెనక్కి లాగుతుంది కాబట్టి ఈ వెహికల్ ఏమవుతుంది, కొంచెం స్లో అవుతుంది అనమాట. మనం బ్రేక్ వేసినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇన్ కేసు కనుక రెండింటి మధ్య ఫ్రిక్షన్ లేదనుకో, రోడ్ అంతా స్మూత్గా ఉంది, లేదా ఆయిల్ లేదా సంథింగ్ గ్రీజ్ ఏదో పడిపోయింది రోడ్డు మీద నుంచి మనకు ఫ్రిక్షన్ అనేది లభించట్లా. ఆ వీల్ ఏమవుతుంది, మనం బ్రేక్ వేసాం కానీ వీల్ ఏమవుతుంది, జారిపోతుంది. ఓకేనమ్మా?
మనం బ్రేక్ వేసినప్పటికీ కూడా వెహికల్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ అనేవి వాకింగ్ విల్ నాట్ పాసిబుల్ వితౌట్ ఫ్రిక్షన్. మనం నడవడం పాసిబుల్ కాదు ఫ్రిక్షన్ లేకపోతే. నో టూ బాడీస్ విల్ స్టిక్ టు ఈచ్ అదర్ వితౌట్ ఫ్రిక్షన్. ఏ రెండు వస్తువులు కూడా కాంటాక్ట్ లో ఉండవు, స్టిక్ అయి ఉండవు. బ్రేక్స్ ఆఫ్ ద వెహికల్ డు నాట్ వర్క్. అండ్ ఇంకొకటి చూడు నట్ అండ్ బోల్ట్స్ ఆర్ nuts and bolts for holding parts of the machinery together. Nut and bolts for holding parts of the machine. ఇదొక్కటే కాదు కదా, ఈ నట్లు బోల్ట్లే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ను పట్టుకుని రాస్తున్నప్పుడు ఇదేమవ్వాలి కిందకి, ఈ నా ఫింగర్స్ కి పెన్నుకి మధ్య ఫ్రిక్షన్ లేదనుకో పెన్ ఏమవుతుంది, కిందకి జారిపోతుంది. నేను రాయలేను ఇక్కడ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ ఏదైనా పట్టుకోవాలి, గ్లాస్ తడిగా ఆయిలీగా ఉందనుకో మనం పట్టుకోగలమా, దాన్ని జారిపోతుంది, కింద జారిపోతుంది. మనకి సపోర్ట్ అనేది లభించదు. ఆ సపోర్ట్ మనం ఏమనాలి, ఫ్రిక్షన్ అనాలి. ఆ ఫ్రిక్షన్ అనేది ఉండదు అక్కడ, అంతేగా. ఇదొకటే కాదు, మనం రాయాలి అన్నా కానీ ఏదైనా ఆబ్జెక్ట్ మనం హోల్డ్ చేయాలి అన్నా కానీ ఫ్రిక్షన్ అనేది చాలా అవసరం. సో ఈ విధంగా మనకి రెగ్యులర్ లైఫ్లో ఫ్రిక్షన్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. కానీ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఏవైనా రెండు వస్తువులు మనం కాంటాక్ట్లో ఉంచినప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఈ వేరియబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, చల్లగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా చేతులు ఇట్లా అంటాం. సో మనకి చేతులు ఏమవుతుంది, కొంచెం హీట్ ఎక్కుతుంది. సో ఎందుకు హీట్ ఎక్కినవి అని అంటే ఈ సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం, రాపిడ్ అని చెప్పేసి అంటాం, ఫ్రిక్షన్ అని అంటాం. ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, రెండు చేతులు కూడా హీట్ అవుతాయి. వేర్ అండ్ టీర్ మిషనరీ పార్ట్స్ ఏమవుతున్నాయంటే ఈ రాపిడ్ వల్ల ఏమవుతున్నాయి అంటే ఇవి కూడా అరిగిపోతాయి అనమాట. మిషనరీ పార్ట్స్ అరిగిపోతాయి. ఈ విషయాన్ని మనం ఏమంటామంటే వేర్ అండ్ టీర్ అని చెప్పేసి అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ అరిగిపోతే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. అండ్ ఇలాంటి మిషనరీ పార్ట్స్ని డ్యామేజ్ అయినటువంటి మిషనరీ పార్ట్స్ని మనం యూజ్ చేయాలి అని అంటే మనం ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఖర్చు పెట్టాలి. అలానే ఎక్కువ పవర్ కూడా వేస్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ వల్ల. రీజన్ చూడండి ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సైకిల్ ఉంది, ఉందా నీ దగ్గర? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఊరు వెళ్ళారు, మీరు ఒక 1 or 2 months ఊరు వెళ్ళారు, గుంటూరు రాలేదు, సైకిల్ మీరు ఉపయోగించాలి. సో మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి సైకిల్ వేసుకొని నువ్వు వెళ్ళాలి. సో సైకిల్ బయటికి తీస్తావు, 2 నెలలు నువ్వు ఉపయోగించాలి. అదేమవుతుంది, మొత్తం టూత్ వీల్ ఉంటుంది కదా, చైన్ ఉంటుంది, టూత్ వీల్ ఉంటుంది కదా, మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఇదైపోయి ఉంటుంది, తుప్పు పట్టిపోయి ఉంటుంది, రస్టింగ్ ఏర్పడి ఉంటుంది. అంతేగా, మనం ఎక్కువ కాలం వాడేదనుకో రస్టింగ్ ఏర్పడి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేసి బాగు చేసేంత టైం లేదు నీ దగ్గర, కొంచెం త్వరగా వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, దాన్నంతా నువ్వు తీసుకుని బయటకు వెళ్ళావు అనుకో, అప్పుడు అదంతా రస్టింగ్ ఏర్పడింది కాబట్టి, తుప్పు పట్టిపోయింది కాబట్టి నువ్వేం చేయాలి, దాన్ని తొక్కడానికి నువ్వు బాగా కష్టపడాలి, నువ్వు ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి. దీనివల్ల కాళ్ళు నొప్పులు కూడా వస్తుంది మనకి, అంతేగా. ఇప్పుడు నువ్వేం చేస్తావు, కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నువ్వు దాన్ని సైకిల్ తొక్కడానికి హార్డ్గా ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు, ఆయిల్ లేదా గ్రీజో సంథింగ్ ఆ టూత్ వీల్ దగ్గర, ఆ వీల్స్ దగ్గర నువ్వు అప్లై చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆ వీల్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది, ఆ పెడలింగ్ కూడా స్మూత్గా ఉంటుంది కదా, అవునా కదా. సో రైట్, ఫస్ట్ ఏంటి, అరిగిపోయడం వల్ల ఏమవుతుంది, నువ్వు ఎక్కువ ఎనర్జీని నువ్వు ఉపయోగించాల్సి వచ్చింది. సో అది డిసడ్వాంటేజ్. ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి, ఎక్కువ పవర్ లాస్ అవుతూ ఉంటుంది. చిన్న ఇవి మరి పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీస్ ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర ఇలాంటి మిషనరీ పార్ట్స్ ఏమవుతుంది, ఎక్కువగా అరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువగా పవర్ లాస్ అవుతుంది, అలాగే
ఎనర్జీ కూడా లాస్ అవుతూ ఉంటుంది. ఇవి డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? డ్యూ టు వేర్ అండ్ టియర్, డ్యూ టు వేర్ అండ్ టియర్. Of machines increases due to friction, wear and tear of machines increases. సో మెషిన్ మధ్య రాపిడ్ అనేది ఎక్కువగా మెషినరీ పార్ట్స్ అరిగిపోవడం, డ్యామేజ్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది. రెండు, ఇంకోటి ఏంటి? హీట్ జనరేట్ అవుతుంది. Heat generated due to friction. సరే, హీట్ జనరేట్ అయింది. మరి హీట్ జనరేట్ అవడం వల్ల ఏం జరుగుతుంది? ఈ హీట్ జనరేట్ అయినటువంటి దగ్గర మిషనరీ పార్ట్స్ ఏమవుతాయి? మెల్ట్ అయిపోతాయి. మిషనరీ పార్ట్స్ ఏమవుతాయి? డ్యామేజ్ అవుతాయి. Which causes damage to the machinery parts. Machinery parts అనేవి డ్యామేజ్ అవుతాయి. ఓకేనా? సో ఎనిటి డిసడ్వాంటేజెస్, ఒక 2 or 3 అడ్వాంటేజెస్, ఒక 2 డిసడ్వాంటేజెస్. కావాలంటే ఇంకోటి కూడా రాసుకో. మూడోది ఎనర్జీ, మోర్ పవర్ అండ్ ఎనర్జీ లాస్. ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నమాట ఫ్రిక్షన్ వల్ల. సో ఏంటమ్మా అడ్వాంటేజెస్ ఏంటి? వాకింగ్ విల్ నాట్ పాసిబుల్. అండ్ ఇంకోటి వచ్చేసరికి నో టూ బాడీస్ విల్ స్టిక్ టు ఈచ్ అదర్. మూడోది వచ్చేసరికి బ్రేక్స్ ఆఫ్ ద వెహికల్ డు నాట్ వర్క్, నట్ అండ్ బోల్ట్స్ ఫర్ హోల్డింగ్ పార్ట్స్ ఆఫ్ మెషిన్. ఓకేనా? తర్వాత వచ్చేసరికి డిసడ్వాంటేజెస్, డ్యూ టు ఫ్రిక్షన్ వేర్ అండ్ టీయర్ ఆఫ్ మెషిన్స్ ఇంక్రీజెస్. మెషినరీ పార్ట్స్ డ్యామేజ్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే అరిగిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. హీట్ జనరేటెడ్ డ్యూ టు ఫ్రిక్షన్, చాలా ఎక్కువ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మెషినరీ పార్ట్స్ మెల్ట్ అయిపోతే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలానే ఎక్కువ పవర్ అనేది, ఎక్కువ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఓకేనా? సుమంత్, అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? నిజం చెప్పు. To reduce friction methods, to reduce friction. మరి ఫ్రిక్షన్ వల్ల ఎలా రిడ్యూస్ చేయాలి? ఫస్ట్ వచ్చేసరికి బై పాలిషింగ్. సర్ఫేసెస్ మనం పాలిష్ చేయడం ద్వారా ఫ్రిక్షన్ మనం రిడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేసెస్ ఎట్లా ఉంటాయి? ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి. ఇట్లా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ మీద మనం మూవ్ అవ్వగలమా? అవ్వలేము మనం. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏం చేయాలి? మనం రిమూవ్ చేయాలి. ఆ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ని రిమూవ్ చేయడం కోసం మనం పాలిష్ చేస్తాం అనమాట. అంటే సర్ఫేస్ మనం స్మూత్ చేస్తాం. సో ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ వెళ్ళిపోయింది. అప్పుడు సర్ఫేస్ ఎట్లా వచ్చింది? స్మూత్ గా తయారైంది. అప్పుడు ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. బై పాలిషింగ్ ద సర్ఫేసెస్, సర్ఫేస్ మనం పాలిష్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ మనం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. బై పాలిషింగ్ ద సర్ఫేసెస్, ఇర్రెగ్యులారిటీస్ are removed. Irregularities are removed and friction is reduces. Friction అనేది reduce అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ అన్నమాట. బై పాలిషింగ్ ద సర్ఫేస్ మనం పాలిష్ చేయడం ద్వారా ఇర్రెగ్యులారిటీస్ మనం ఏం చేస్తున్నాం? రిమూవ్ చేస్తున్నాం. సో ఇర్రెగ్యులారిటీస్ రిమూవ్ చేసాం, అప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ విధానం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లూబ్రికెంట్స్.
సో లూబ్రికెంట్ అంటే ఏంటి, మనకి ఆయిల్స్ కానీ గ్రీజెస్ కానీ ఇవి లూబ్రికెంట్స్. ఓకేనా, రైట్. సో ఈ లూబ్రికెంట్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ కాస్త స్లైడింగ్ ఫ్రిక్షన్ గా మారిపోతుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ కాస్త స్లైడింగ్ ఫ్రిక్షన్ గా మారిపోతుంది. సో ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి, ఈజీగా జారిపోతూ ఉంటాయి, ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ, సో ఇది ఒక కాంటాక్ట్ సర్ఫేసెస్, దీనిపైన ఇంకొక బాడీ అనే దాన్ని పెట్టాను నేను. ఇది ఫస్ట్ బాడీ అండ్ ఇది సెకండ్ బాడీ. సో ఈ రెండో కూడా మధ్యలో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కదా. ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఆబ్జెక్ట్ ఫ్రీగా మూవ్ అవ్వలేదు. ఓకేనా, అప్పుడే ఏమవుతుంది, ఇదిగో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అయిపోయి అది ఫ్రీగా మూవ్ అవ్వలేదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, లూబ్రికెంట్స్ ఉపయోగిస్తాము. ఈ లూబ్రికెంట్స్ ఏం చేస్తాయి, ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ని ఫిల్ చేసేస్తాయి. సో ఇర్రెగ్యులారిటీస్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, స్మూత్ గా జారిపోతుంది అనమాట. ఓకేనా. సో బై యూజింగ్ లూబ్రికెంట్స్ ఈ లూబ్రికెంట్స్ ఏం చేస్తున్నారు అంటే లైక్ లూబ్రికెంట్స్ లైక్ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఇవేం చేస్తాయి అంట, ఈ లూబ్రికెంట్స్ fill up the irregularities between two contact surfaces. సో రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ని కదా వాటిని ఫిల్ అప్ చేసేస్తాయి and friction will be reduces, making them smoother. Fill up the irregularities between two contact surfaces. రెండు కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య ఉన్న గ్యాప్స్ మొత్తాన్ని ఫిల్ చేస్తాయి, making them smoother. సో రెండింటి ఎట్లా చేసినవి, స్మూత్ గా చేసేసినాయి. ఫ్రిక్షన్ విల్ బి రెడ్యూసెస్. ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇప్పుడు లూబ్రికెంట్స్ వల్ల. అండ్ థర్డ్ వన్ బాల్ బేరింగ్స్. సో బాల్ బేరింగ్స్ అంటే మనకి హార్డ్ స్టీల్ బాల్స్ అనమాట. మనకి సైకిల్ వీల్ దగ్గర చిన్న బాల్స్ ఉంటాయి, మెటల్ బాల్స్ ఉంటాయి చిన్నవి, వాటిని మనం ఏమంటామంటే బాల్ బేరింగ్స్ అని అంటాం. సో ఈ బాల్ బేరింగ్స్ ఉపయోగించి మనం ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ద హార్డ్ స్టీల్ బాల్స్ placed between the two contact surfaces. రెండు సర్ఫేసెస్ మధ్యలో హార్డ్ స్టీల్ బాల్స్ పెట్టామంటే, సో ఇదేం చేస్తుందంటే హార్డ్ స్టీల్ బాల్స్ ఏం చేస్తాయంట, ఈ హార్డ్ స్టీల్ బాల్స్ కన్వర్ట్ చేస్తాయి. సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ ని స్లైడింగ్ ఫ్రిక్షన్ గా మారుస్తుంది లేదా రోలింగ్ ఫ్రిక్షన్ గా మారుస్తుంది. రోలింగ్ ఫ్రిక్షన్ గా కన్వర్ట్ చేస్తాయి. ఈ హార్డ్ స్టీల్ బాల్స్ రెండు కాంటాక్ట్ సర్ఫేస్ మధ్యలో పెట్టినట్టయితే ఇవేం చేస్తాయి, కైనెటిక్ ఫ్రిక్షన్ ని రోలింగ్ ఫ్రిక్షన్ గా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఇర్రెగ్యులారిటీ సర్ఫేసెస్, దానికి ఏదో చేసాము మనం, ఇంకొక ఇర్రెగ్యులారిటీ సర్ఫేస్ ఉంది, ఫస్ట్ బాడీ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, హార్డ్ స్టీల్ బాల్స్ మనం ప్లేస్ చేసాం, ఇవేమవుతుంది, జారిపోతుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది రోలింగ్ ఫ్రిక్షన్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది మూడవది. అండ్ ఫోర్త్ వన్ స్ట్రీమ్ లైనింగ్. ఈ స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటంటే
సో ఇక్కడ మనకి ఈ వెహికల్స్ ఆటోమొబైల్స్ అంటే బస్ కానీ కారు కానీ లారీ కానీ ఏరోప్లేన్ కానీ వీటన్నిటిని ఒక డిజైన్ తోటి వీళ్ళు తయారు చేస్తారు. ఒక పర్టికులర్ షేప్ లేదా డిజైన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు కారు అనుకో, కార్ యొక్క ఫ్రంట్ ఫేస్ ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, కర్వ్డ్గా వస్తుంది. అదే మనం ఏరోప్లేన్ తీసుకున్నాం అనుకో, ఏరోప్లేన్ యొక్క ఫ్రంట్ సర్ఫేస్ ఎట్లా వస్తుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది. ఏరోప్లేన్ యొక్క ఫ్రంట్ సర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా మరి ఎంత రాదు. ఓకేనా? ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇది ఎట్లా వచ్చింది కదా, ఎయిర్ ఇది వచ్చినటువంటి ఎయిర్ ఏమవుతుంది, ఈ విధంగా వెళ్ళిపోతుంది, కనుక జారిపోతుంది, స్లైడ్ అయిపోతుంది. ఏరోప్లేన్ వెళ్తుందనుకో, ఎయిర్ వచ్చినటువంటి ఎయిర్ ఆపోజిట్ వచ్చినటువంటి ఎయిర్ అనేది వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఆ ఎయిర్ వల్ల ఆపోజిట్ ఫోర్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అనేది ఫ్రంట్ ఫేస్ అనేది ఇట్లా ఉందనుకో, ఫ్లాట్గా ఉందనుకో, ఎయిర్ ఏం చేస్తుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ అపోజ్ చేస్తూ ఉంటుంది, ముందుకు వెళ్ళనివ్వదు. వచ్చేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా అపోజ్ చేస్తుంది, నెట్టేస్తూ ఉంటుంది వెనక్కి, వెహికల్ ముందుకు వెళ్ళనివ్వదు. అప్పుడు వెహికల్ ఏం చేయాలి, ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి, ఎక్కువ పవర్ ఉపయోగించాలి. ఓకేనా? సో ఆటోమొబైల్స్ లైక్ కారు, బస్సు ఇలాంటి వాటన్నింటిని కూడా ఒక స్ట్రీమ్ లైనింగ్ చేస్తారు. డ్యూ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ డ్యూ టు ఎయిర్ వల్ల డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయి. ఎయిర్ వల్ల డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయి. సో ఆటోమొబైల్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అని చెప్తున్నాను. Automobiles and aeroplanes. Automobiles and aeroplanes are streamlined. To reduce the friction due to air. ఎయిర్ వల్ల డెవలప్ అయ్యేటువంటి ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. సో చాలా ఇంపార్టెంట్ అమ్మేది, 4 మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్, నోట్ చేసుకో సార్.